అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు అందరికీ అందిస్తున్నాను. మరి ప్రభు దయను బట్టి మనలను మరొక ఆన్లైన్ ప్రేయర్లో ప్రభు మనకు ప్రవేశాన్ని కలుగజేశారు. మరి మనందరము కూడా ఈ క్రిస్మస్ దినాల్లో మరి క్రిస్మస్ యొక్క వర్తమానములను మనం ఎంతో శ్రద్ధ భక్తితో మనందరము కూడా మనము ఈ ఆరాధనలో పాలిభాగస్తులు అవుతున్నాం. ప్రభు ఒక మాటను ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఏమంటాడు అంటే, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవార్చుకొనుటకు స్థలము లేదు అంటున్నాడు. ఏ బిడ్డలనైతే దేవుడు ప్రేమించి వారు నన్ను ప్రేమిస్తారు, వారు నన్ను ఆహ్వానిస్తారు, వారి యొక్క గృహాలలో తప్పకుండా నాకు స్థలమునిస్తారు. ఎందుకని అంటే, నేను నా పిల్లలను స్వార్థము లేకుండా నిస్వార్థముగా నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను. నా పిల్లలు ప్రేమించే విషయాల్లో కొంచెము కూడా ఎక్కడ లోపం అనేది లేకుండా సర్వస్వాన్ని నాకు ఏదైతే కలిగి ఉందో ఆ సర్వస్వాన్ని నా పిల్లలకు నేను ఇచ్చే విషయాల్లో, దారబోసే విషయాల్లో నేను వెనుదీయట్లేదు. కనుక ఇంత నేను నా పిల్లలకి నేను మంచి చేయటానికి నేను ప్రేమిస్తున్నప్పుడు, వారిని ఒక గొప్పవానుగా నేను చేయటానికి నేను వారిని నడిపిస్తున్నప్పుడు, నాకు ఎందుకు నా పిల్లలు ఆశ్రయమును ఎందుకు ఇవ్వరు? అందుకే ప్రభు తన బిడ్డల విషయాల్లో నేను ఇంతగా నేను ప్రేమిస్తున్నప్పుడు, నేను ప్రేమిస్తున్న నా హితుడే నన్ను తనటానికి తన మడిమెను ఎత్తుతున్నారు. ఒక ఆశ్రయం ఇవ్వకపోగా నా మీద తిరుగుబాటు చేస్తూ నన్ను తొలగించుకోవటానికి వారి స్వార్థము కొరకు నా మీద నిందలు మోపుతున్నారు. నేను చేయరానటువంటి అనేకమైన నిందలు నా మీద అబద్ధముగా నా మీద నిందలు వేస్తున్నారు. అంత మాత్రమే కాదు, నా మీద నిందలు వేయటమే కాదు, నన్ను శిక్షించటానికి వారు ఏం చేస్తున్నారంటే, కొంతమంది సాక్షులను కూడా నా కొరకు ఏర్పాటు చేసి వారు ఏం చేస్తున్నారు అంటే, నన్ను అనేకమైనటువంటి శ్రమలకు బాధలకు నన్ను అప్పగిస్తున్నారు. నేనేమో వారిని ప్రేమిస్తున్నాను, వారి క్షేమాన్ని కోరుతున్నాను, వారి యొక్క దీనస్థితిని నేను సంపన్నంగా మార్చాలని నేను ఆశపడుతున్నాను. కానీ నా పిల్లలైతే నన్ను అర్థం చేసుకోవట్లేదు. మనల్ని అర్థం చేసుకున్నవాడు తన ప్రియకుమారుని మన యుద్ధకు పంపించినప్పుడు మనం ఏం చేయాలి? తన ప్రియకుమారునికి మంచి వెల్కమ్ పలకాలి, మంచిగా ఆయనని మనము రిసీవ్ చేసుకోవాలి. అంతేనా? ఇప్పుడు యేసు ప్రభు వారు ఒకరింటికి భోజనానికి వెళ్ళారు. మంచి భోజనమే కానీ రిసీవింగ్ సరిగ్గా లేదు. చాలామంది యొక్క జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనము చాలాసార్లు మర్చిపోతున్నాం. ప్రభువు ఈ లోకానికి తన ప్రియకుమారుని ఒక బహుమానముగా దేవుడు మనకు పంపించాడు కదా. ఈ బహుమానాన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి?
మన హృదయాల్లో దాచుకోవాలి, మన కుటుంబాల్లో దాచుకోవాలి. యేసు ప్రభుకి ఎవరెవరు ఏమి ఇచ్చారు, ఆయన ప్రేమిస్తున్న, మన కొరకు ప్రాణం పెట్టిన, మన నిత్యము మన క్షేమము కొరకు తప్పిస్తున్న ఆ దేవునికి మనమేమిస్తున్నాం ఈ క్రిస్మస్ దినాల్లో? గొల్లనైతే గొర్రెను అర్పిస్తాను, జ్ఞానినైతే కానుకలను అర్పిస్తాను, ఏమీ లేని దీనుడునయ్యా నాదు హృదయము నీకు అర్పిస్తానయ్యా. ఏమీ లేనప్పుడు ఏమివ్వాలి? మన దగ్గర ఉన్నటువంటి దేవుని యొక్క హృదయము, దేవుడు మనకిచ్చినటువంటి ఆ దేహము లేక హృదయం అనేటువంటి దానిని దేవునికి మనం ఇవ్వాలి. మొదటి మాటగా మనం చూస్తే, ఈ సృష్టిలో సృష్టికర్త అనే దేవుడు ఈ లోకములోకి వచ్చి తండ్రి యొక్క చిత్తము జరిగించటానికి ఎవరు ఏమేమి ఇచ్చారో, ఆయన రావాలంటే ఆయన రావటానికి ఏదో ఒకటి ఇస్తేనే ఇక్కడికి ఆయన వస్తాడు, లేకపోతే ఎలా వస్తాడు కదా. అందుకు ఇక్కడ మనం మొదటి మాటగా మనం చూసినట్లయితే, కన్యక గర్భమును దేవునికి ఇచ్చింది. ఒక పరిశుద్ధమైన గర్భమును ఒక పరిశుద్ధ దేవుని కుమారునికి ఈ లోకములోకి రావటానికి ఒక ద్వారమును ఆమె ఏర్పాటు చేసింది, ఆమె యొక్క గర్భద్వారము ద్వారా. ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడు మన యొద్దకు వస్తున్నాడు అన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా నాలోనికి రానైనా, నా ఇంట్లోకి రానైనా అని ఆయన ప్రేమించే పిల్లలు ఏం చేయాలన్నమాట? ప్రతి ఒక్కరు పోటీ పడాలి. నా ఇంట్లోకి వస్తే నాకు ధన్యత, నాకు దీవెన. అందుకు మనం ఏం చేయాలంటే ఆ ధన్యతను, ఆ దీవెనను మనం సంపాదించుకోవటానికి మనం ఏం చేయాలి? ఆ దేవుని కొరకు మనం ఎక్కువగా పోటీ పడాలి, శ్రమపడాలి సంపాదించుకోవటానికి. హల్లెలూయా. అందుకంటున్నాడు, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టబడుతుంది అని చెప్పినటువంటి వాక్యమును, పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాన్ని వీళ్ళు ఏం చేశారు? దానిని చదువుకున్నవారు కాబట్టి, దానిని ధ్యానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు విడిచిపెట్టలేదు. చదివి వారు దానిని నిరాకరించలేదు. దీన్ని చదువువారును, వినువారును, గైకొనువారును ధన్యులు అని చెప్పిన వాక్య ప్రకారముగా ఏదైతే వారు చదువుతూ వచ్చారో దానిని వారు ఏం చేశారు అంటే వారు గైకుంటున్నారు. దాని కొరకు వారు చిత్తపడ్డారు. అందుకు దేవుడు వారికి ఏమి ఇచ్చాడు అంటే ఆ ధన్యత దేవుడు ఇచ్చాడు. అందుకే ఆమె స్త్రీలందరిలో ధన్యురాలైంది. వాక్యముల నుంచి ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించారు. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు యొక్క తల్లి అయినటువంటి మరియా ప్రధానము ఏం చేయబడిందంట? ఆమె గర్భమును ధరించింది. దేని ద్వారా ధరించిందట? పరిశుద్ధాత్మ చేత. ఇది సామాన్యమైన త్యాగము కాదు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఇది అప్పటికి ఏ పురుషుని ఎరగినటువంటి ఆమె
ఒక కుటుంబానికి ఆమె కోడలుగా వెళ్ళిపోతుంది, ఒక భర్తకు భార్యగా వెళ్ళిపోతుంటుంది. పెద్దలు, తల్లిదండ్రులు, బంధుమిత్రాదుల యొక్క సమక్షంలో ఏం జరిగింది? వారికి ప్రధానము మహోత్సవం జరిగింది. అయితే ఆమె గర్భవతి అనే విషయము నీతిమంతుడైన యోసేపుకు తెలిసినప్పుడు ఆమెని ఒకవేళ నేను వెళ్ళి ముఖాముఖిగా ఒకవేళ ఆమెతో నేను మాట్లాడి ఆమెని ఒకవేళ అల్లరి చేస్తే, ఒకవేళ ఆమెను నేను అవమానపరిస్తే, ఆమె మీద ఒకవేళ నేను పోట్లాడి కొట్టి, ఒకవేళ నేను ఏదైనా బజారు మీద వారిని ఒకవేళ హేళన చేస్తే ఏంటి ఆమె యొక్క స్థితి ఏంటి? అందుకు ఆయన రహస్యముగా ఆమెని విడనాడ ఉద్దేశించారట. జాగ్రత్త. పరిస్థితులు, ఒక కుటుంబంలో ఆమె ఎన్నో కలలు కంటుంది. తన భర్తతో, తన యొక్క అత్తమామలతో, రాబోయేటువంటి తన యొక్క సంతానముతో, నా భవిష్యత్తు ఆ ఇంట్లో చాలా ఉన్నతంగా ఉండాలని ఆశపడుతూ ఉండేటువంటి పరిస్థితులలో దేవుని దూత వచ్చి, నీవు గర్భవతి అవుతున్నావు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నీవేమవుతున్నావు? గర్భవతి అవుతున్నావు అన్నటువంటి మాట ఒక విధంగా భయం అనిపించిన, ఒక విధముగా ఆమెకి ఇది ఒక త్యాగముతో కూడినటువంటిది అయినప్పటికీ కూడా ఆమె ఏం చేస్తుందో తెలుసా? దేవునికి ఒక నివాసమును ఈ భూమి మీదకి వచ్చి ఈ మానవాళ్ళందరి యొక్క పాపములన్నిటి నుండి విడిపించడానికి ఒక రక్షకున్నటువంటి యేసయ్యకు ఆమె గర్భములో ఏం చేసింది? ఒక ఆశ్రయమునిచ్చింది. అవునా? ఆమె ఆశ్రయం ఇవ్వటే కదా లోకరక్షకుడి లోకానికి వచ్చింది. ఒకవేళ ఆమె కానీ లోకరక్షకుడికి ఒకవేళ ఆశ్రయం ఇవ్వకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి, ఇంత గొప్ప కార్యం జరగటానికి అవకాశం ఉండేదా? ఈ క్రిస్మస్ దినాల్లో మనము కూడా ఒక మరియలాగా ప్రభుకి మనం ఏం చేయాలి? ఆశ్రయం ఇవ్వాలి. నీ కుటుంబంలో, నీ హృదయంలో ఖచ్చితంగా ఇవ్వవలసిందే. అలా ఇచ్చినప్పుడే నిన్ను ధన్యులుగా చేస్తాడు. అలా దేవునికి నిన్ను నీవు సంపూర్ణముగా సమర్పణ తీసుకున్నప్పుడే దేవుని కృప నీ మీదకి దిగి వస్తుంటుంది. మనము హృదయములో దేవుని కంటే లోకములో ఉన్నటువంటి అనేక ఆశలు, కోరికలకు మనం ఏమైపోతున్నామంటే హృదయము నిండా వాటిని నింపేసుకుంటున్నాం. దేవునికి హృదయములో స్థానం ఇవ్వటానికి కూడా అవకాశము ఇవ్వలేకపోతున్నాం. లోకంలో అన్నిటికీ ఇస్తున్నాం. ఎవరైనా హాయ్ అని మెసేజ్ పెడితే వెంటనే స్పందిస్తాం. ఎవరైనా ఒక మిస్డ్ కాల్ ఇస్తే వెంటనే స్పందిస్తాం. కానీ ప్రభు మాట్లాడుతుంటే స్పందన ఉండలేదు, రియాక్షన్ ఉండలేదు. దావీదుతో మాట్లాడుతున్నప్పుడు దావీదు నేను పాపినని స్పందించాడు, నేను అతిక్రమం చేశాను స్పందించాడు. దేవుడు యెషయాతో మాట్లాడుతుంటే నేనున్నానయ్యా, అయితే నా పెదవులు పాపముతో ఉన్నాయి, వాటిని కాల్చున్నాయినా, నేనున్నాను నీ పని కొరకు. దేవుని కొరకు, దేవుని పని కొరకు దేవుడు పిలిస్తే పలికేవారు, స్పందించేవారు. అది ఎంత భారమైనా, ఎంత కష్టమైనా నేను భరిస్తానయ్యా తండ్రి కొరకు అనేటువంటి వారు ఎంతమంది ఉన్నాం? ఎంతమంది ప్రభుని ప్రేమించేవారుగా మనం ఉన్నాం?
ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే మీరు తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, భూములైనా ఏం చేయాలన్నారు? వాటిని విడిచిపెట్టాలి. ఎందుకో తెలుసా? నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించవద్దు. మీ ప్రాణమును సహితము మీరు త్యాగము చేస్తేనే మీరు నా శిష్యులు, అప్పుడే మీరు నన్ను వెంబడిస్తారు. అలాంటి ఒక ప్రేమ కలిగినటువంటి వారు దేవునికి అవసరమని చెప్పే ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసండి? అనేకులను దేవుడు పిలుస్తున్నాడు. ఆ పిలిచిన వారిని ప్రభు అంటున్నాడు, నీ వలను విడిచిపెట్టు, నీ ధోనిని విడిచిపెట్టు, నీ ఉద్యోగమును విడిచిపెట్టు అన్నాడా? రండి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా నేను మిమ్మలను చేస్తాను. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవునికి స్థానం అనేది ఉంటుందో అప్పుడే వాక్యానికి స్థానం ఉంటుంది, దేవుని యొక్క ప్రార్థనకి స్థానం ఉంటుంది, దేవుని ప్రేమించటానికి స్థానం ఉంటుంది, దైవ సన్నిధిలో ఆయనతో గడపటానికి కూడా మనకు మనసు అనేది ఉంటుంది. దేవుని ప్రేమిస్తేనే నీకు ఇవన్నీ వస్తాయి. నువ్వు దేనిని ప్రేమిస్తే దానిని ఎక్కువగా నీవు తలంచుకుంటావు. నువ్వు దేనిని ప్రేమిస్తే అది నాకు దొరకాలి, అది కావాలని దాని కొరకు మనం ప్రయాసపడతాం. మనం దేనిని ప్రేమిస్తే దానినే ఎప్పటికప్పుడే ఏం చేస్తాం? కలవరిస్తూ ఉంటాం. చాలామంది యొక్క జీవితాల్లో దేవుని కంటే ఈ లోకములో ఉన్న సుఖభోగములకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. అవి దొరికినప్పుడు ఆనందము, అవి దొరికినప్పుడు సంతోషము, దేవుని సన్నిధానములో మనం గడిపేటప్పుడు, ఆయన వాక్యం మనం వినేటప్పుడు ఆ సంతోషం, ఆనందం మన జీవితాల్లో కనిపించట్లేదు. వ్యవసాయదారుడైతే ఒక 40 బస్తాలు పండితే ఆయన ఒక ఆనందానికి అవధులు ఉండవు. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డ పాస్ అయితే అతని యొక్క ఆనందానికి, సంతోషానికి అవధులు ఉండవు. గర్భఫలం కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తి ఒక గర్భఫలం పొందితే ఆ బిడ్డకు ఆనందమే అవధులే ఉండవు. ఆమె యొక్క జీవితంలో ఒక మగ సంతానానికి ఒకవేళ ఆమె కానీ జన్మనిస్తే ఇంకా ఆనందం. ఇలా మన జీవితాల్లో ఎన్నో ఆనందాలు, సంతోషాలు ఈ లోకములో పొందుకునే వాటి మీద ఉంది. కానీ నిజమైనటువంటి యేసు రక్షకుడు, నిజమైనటువంటి రక్షకుడు ఈ లోకములో ఆయన జన్మించినప్పుడు ఆయనకి నేను నా హృదయములో నన్ను ప్రేమించేవానికి నేను స్థానమును ఇవ్వాలని ఆనందం మనకున్నప్పుడు ఏం చేస్తాం? పరిగెత్తుకుని వెళ్ళి యేసయ్యను మన ఇంట్లోకి చేర్చుకోవటానికి మా ఇంటికి రానాయనా పిలుస్తాం లేదా కదా? ఇక్కడ మనం చూస్తే ఒకటి, ప్రభు ఈ లోకానికి రావటానికి కన్యక తన గర్భాన్ని ఏం చేసింది? దేవునికి ఇచ్చేసింది. రెండవది, యోహాను సువార్త 3వ అధ్యాయము 16 వచనం చదువుదాం. ఎంతో ప్రేమించాను కాగా నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఈ మానవాళిని ప్రేమించి ఈ మానవుడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఎవరినిచ్చాడు? తన కుమారునిచ్చాడు. అంతేనా? మరి ఏమో దేవుని కొరకు గర్భాన్ని ఇస్తే దేవుడేమో మానవుని కొరకు ఏం చేశాడు? తన కుమారునే. మనమేమిస్తున్నాం? మన జీవితాల్లో మనం ఎంతగా ప్రభువుని మనం ప్రేమిస్తూ ప్రభువుకి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మన హృదయాల్లో మనం ఆయనకి ఎంతవరకు ఇస్తున్నాం? ఒకవేళ మనకి ఏదైనా లోకంలో
మనకు లాభకరమైనది ఏదైనా మనకు దొరికింది అనుకుంటే, ప్రభువా నీ ఇక్కడుండు, నువ్వైతే నన్ను అర్థం చేసుకుంటావు. ఆ ఏ రోజు రాజు అర్థం చేసుకోడు, లేకపోతే ఆ భర్త అనేవాడు అర్థం చేసుకోడు, అయితే ఆ పిల్లలు అనేవారు వారికి అర్థం కావట్లేదు, స్నేహితులు అనేవారికి వారికి అర్థం కావట్లేదు. నీకు అర్థం అవుతుంది కదా నా బాధ ఏంటో, నేను ఎందుకు ఈ మార్గంలో వెళుతున్నాను, నేను ఎందుకు ఇలా బ్రతుకుతున్నాను, నీకైతే తెలుసు కదా నాయనా అని మనం ఏం చేస్తామంటే యేసయ్యని పక్కన పెట్టేసి, రక్షించేవాడిని పక్కన పెట్టి, ప్రేమించేవాడిని పక్కన పెట్టి, సహాయం చేసేవాడిని పక్కన పెట్టేసి, మనకెవరో సహాయం చేస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు జ్ఞానులు యేసయ్యని దగ్గరికి తీసుకెళ్ళేటువంటి చుక్కుని పక్కన పెట్టేశారు. వాళ్ళు ఏం చేశారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు నేను నడిపించే దేవుడు ఉన్నప్పుడు నీకు ఇంకొకరు అవసరమా? ఇంకొకరు సహాయం అవసరమా? నడిపించేవాళ్ళు లేనప్పుడు అవసరం, పోషించేవాళ్ళు లేనప్పుడు అవసరం, స్వస్థపరిచేవారు లేనప్పుడు మనకు అవసరం. కానీ నడిపించేవాడు ఉన్నాడే. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంక ఈయనకంటే ఆయన దగ్గర ఏమన్నా ఇంకా మేలు దొరుకుద్దేమో, ఇంక ఈయనకంటే ఇంకా అక్కడ ఏదైనా నాకు అక్కడ ఏదైనా ఇంకా ఆధిక్యతలు దొరుకుతాయేమో. మనిషి ఏమవుతున్నాడు అంటే ఒక స్థలము నుండి ఒక స్థలములోనికి ఆధిక్యతల కొరకు ప్రాకులాడుతున్నాడు, గౌరవాల కొరకు ప్రాకులాడుతున్నాడు, ప్రేమ అనురాగాల కొరకు ప్రాకులాడుతున్నాడు. దేవుడిచ్చేదానికంటే హేరోదు రాజు దగ్గర, మనుషుల దగ్గర ఏదో పొందుకోవచ్చు. ప్రభు వాక్యం చెబుతుంది, మనుషుల నమ్ముట కంటే యెహోవాను మంచిది మనకి. ప్రభువేమో మనల్ని సేవ్ చేయటానికి, మనల్ని బ్రతికించటానికి, మనకున్నటువంటి శిక్షావిధి నుంచి మనల్ని తప్పించటానికి ఆయనేమో తన ప్రియకుమారుని మనకి ఇస్తున్నప్పుడు మనం ఏం చేయట్లేదంటే ఆయనని మన ఇంట్లోనికి తీసుకువెళితే నేను బ్రతుకుతాను అనే విషయాన్ని మర్చిపోతున్నాం. ఆయన కంటే కూడా మనకు ఈ లోకంలో డబ్బులు కావాలి, ఉద్యోగాలు కావాలి, గృహాలు కావాలి, పేరు కావాలి, గౌరవాలు కావాలి, నన్ను ఎక్కువగా సన్మానించేవాళ్ళు కావాలి, నాకు ఎక్కువగా నన్ను తప్పించేవాడు కావాలి, లేక నన్ను ముందు వరుసలు పెట్టుకునేవారు కావాలి. మనుషుడు ఏం కోరుతున్నాడు? ప్రభువేమో నీ యొక్క స్థితిని మార్చాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు? తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. నీవు కూడా ప్రభువును ప్రేమించినట్లయితే ఆయన ఇచ్చిన దానిని కూడా ప్రేమిస్తావు. అంతేనా? ఒకవేళ ఒక దైవజనుడిని మనం ప్రేమిస్తే ఆయన ఇచ్చే మాటను ఖచ్చితంగా ప్రేమిస్తాం. ఒకవేళ దైవజనుడిని మనం ప్రేమించకపోతే ఆయన నోటి నుంచి వచ్చే మాటను కూడా ప్రేమించం. ఇప్పుడు తల్లిదండ్రుల్ని తప్పిపోయినటువంటి కుమారుడు ఎందుకు ధిక్కరించాడు అంటే తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, అందుకనే తల్లిదండ్రుల మాట కూడా వాళ్ళకి గౌరవం లేదు. ఆ గౌరవం లేకపోవటం బట్టి ఏమైపోయాడంటే తల్లిదండ్రుల మీద అతడు తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, ఇంటిని వదిలిపెట్టాడు, బంధాన్ని తెంచేసుకున్నాడు, ప్రేమను తెంచేసుకున్నాడు. వాళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదు, నా స్వార్థము, నేను బ్రతకటము, నా స్నేహాలు ఎవరు అడ్డు రావటానికి. చూసారా? అంటే మన యొక్క జీవితాలలో మనం ఏమైపోతున్నామంటే బంధాలను కూడా మనం ఏం చేస్తున్నాం? పౌలు అంటున్నాడు, ఏ కష్టమైనా ఏ బాధ అయినా క్రీస్తు యొక్క ప్రేమ నుండి, ఆ బంధముల నుండి నన్ను ఏది బంధము బలముగా ఉండాలి. ఒక మాట చెప్పనా? ఊరికే బలహీనముగా తెగిపోయేటువంటి గడ్డి పరక, ఊరికే బలహీనముగా ఉండి తెగిపోయే ఒక గడ్డి పరక, ఒక 100 లేకపోతే ఒక 50 కలిసి పెనేసుకుపోతే, కలిసి అవి పెనవేసుకుపోతే అవి
బలమైన ఏనుగును సహితము బంధించగలం. బలమైన ఏనుగు కూడా దానిని తెంచలేదు, దానికి దాసోహం అయిపోవాల్సిందే. బలహీనమైనటువంటి చలిచెములు ఒక బలమైనటువంటి సర్పమును ఏం చేస్తాయి? కలిస్తే ఎంత బలమైన దానినైనా మనం ఏం చేయొచ్చు? బంధించవచ్చు. అందుకే ప్రభువు అంటున్నాడు, ఒకవేళ మన యొక్క జీవితాలలో మన బలహీనులమే, కానీ దేవుడు బలవంతుడు. అందుకు ఆయన ఏ పాపమైతే నిన్ను బలహీనం చేస్తుందో, ఏ పాపమైతే నీ యొక్క జీవితాన్ని ఒకవేళ ఇబ్బందులు కొలిమిలోనికి నిన్ను లాక్కుని పోతూ ఉంటుందో, దాని నుంచి నిన్ను విడిపించటానికే ఒక బలము కలిగిన దేవుడుగా తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ద్వారా నాకు రక్షణ ఉందని, ఆయన ద్వారా నాకు శాంతి దొరుకుతుందని, ఆయన ద్వారా నా బాధలు నా ఆకలి తప్పిపోతాయని మనకు భావిస్తే ఏం చేస్తాం? ఆయన వెంటనే బయట నిలబెడతామా? ఆయన అగౌరవపరుస్తామా? వెంటనే మనం ఏం చేస్తాం? లోపలికి రాయినాయన. వెంటనే మనం దిగిపోతాం. వెంటనే మనం ఏం చేస్తాం? మన మంచాన్ని ఇస్తాం, మన ఇంట్లో ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టేస్తాం. ఎందుకు మనం ఆయనకి ఉన్నతమైన స్థానాన్ని, ఎందుకు ఈ హృదయమైన సింహాసనం ఆయనకి ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే, ఆయనకంటే ఎక్కువగా మనం లోకములు అనేకమైన వాటిని ప్రేమిస్తున్నాం. అందుకే మనం బలహీనం అయిపోతున్నాం. అందుకే మన యొక్క జీవితాలు బలహీనం అయిపోతున్నాయి. గొప్ప కార్యాలు మనం ఏమి చేయలేకపోతున్నాం. అందుకే సహవాసముగా కూడుట మానకూడదు. మనం ఎక్కువగా సహవాసముగా కలిసి మనం ప్రార్థిస్తే మన ప్రార్థన బలము కలిగి బలమైనటువంటి వాటిని సహితము జయించటానికి, వాటి నుండి తప్పించబడటానికి దేవుడు మనకు సహాయమును చేస్తాడు. అందుకే సహవాసముగా కూడుట మానవద్దు. దానిలో నీకు బలం ఉంది, దానిలో నీకు విడుదల ఉంది. ఆ సహవాసములోనే ఉన్నట్లయితే ఏ దుష్ట శక్తి నీ మీదకి రాకుండా దేవుడు సహాయమును చేస్తాడు. ఇది రెండో మాట. ఒకటి, కన్యక గర్భమును దేవునికి ఇచ్చింది. దేవుడేమో తన ప్రియకుమారుని మన రక్షణ కొరకు దేవుడిచ్చాడు. మూడవదిగా మనం చూసినట్లయితే లూకాసు సువార్త 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. చుట్టి చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బెత్లెహేము యేసు ప్రభు వారికి ఏమిచ్చిందనమాట? పశువుల పాకనిచ్చింది. బెత్లెహేం ఏమిచ్చింది? ఒక ఊరు వారు ఏమిచ్చారు? పశువుల పాక ఇచ్చాడు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? అది పశువుల పాకే కానీ దేవుడు దానిని పరలోక సౌధముగా దేవుడు దానిని మార్చేశాడు. అంటే అక్కడి నుండి పరలోకానికి వెళ్ళటానికి, ఆ పరలోక ఆనందాన్ని అక్కడ పొందుకోవటానికి దేవుడు దానిని మార్చేశాడు. ఎప్పుడైతే నీవు ప్రభువుకి నీకు కలిగినది ఏదో అది నువ్వు ఇస్తే దేవుడు దానిని ఆస్వాదిస్తాడు. అది పశువులు పాకే కావచ్చు, అది కంపు కొట్టేదే కావచ్చు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవునికి ఇస్తేనే కదా అది ఆశీర్వదించబడింది. కనుక ఆ పశువుల పాక ఏమైపోయింది? జ్ఞానులు ఆరాధించే మందిరం అయిపోయింది. అనేకులు ఆరాధించేటువంటి గొప్ప స్థలం అయిపోయింది. దాన్ని గూర్చి ఊరు వాడ అందరూ కూడా ఏం చేస్తున్నారో చెప్పుకోవటం. మన జీవితాల్లో మన ప్రభుకి ఏమిస్తున్నాం? నువ్వు ఇస్తున్నటువంటిది గొప్పదా తక్కువదా అవసరం లేదు. దైవజనుడికి ఆ మొదటి అప్పమునిచ్చింది.
అది ఎంత అపం, అది ఎంతవరకు ఆహారాన్ని ఆపగలుగుతుంది, లేక ఎంతవరకు ఆయనకి ఆ శక్తిని ఇస్తుంది, అది అవసరం లేదు. నీవు అడిగావు, మొదటి దాన్ని తీసుకొచ్చి ఇచ్చేసింది అంతే. దేవుడు ఆమె ప్రభువుకి ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడిందో, ప్రభు ఏం చేశాడు, ఆమె యొక్క జీవితంలో దేవుడు కార్యాలు ప్రారంభించాడు. ఆమె యొక్క జీవితమును దేవుడు అంతకంతకు ఆమె యొక్క వచ్చేటువంటి ఆ పేదరికము, లేకపోతే ఆ కరువు, లేక ఆ బాధ ఏదైతే ఉందో, దేవుడు దాని నుంచి దూరం చేశాడు. తన కుటుంబాన్ని, తన కుమారుని ప్రాణముతో నిలబెట్టాడు. అంతే. ఎప్పుడైతే మన మనసులో ప్రభువుని ప్రేమించే మనసు ఎప్పుడైతే వస్తుందో, మనలో ఏమొస్తుందనమాట, ప్రభువుకి మొదట స్థానం ఇవ్వటం అనేది ప్రారంభిస్తాం. ప్రభువుకి ఇవ్వటం అనేది ప్రారంభిస్తాం. ప్రభువుకు లోబడటం అనేది ప్రారంభిస్తాం. అప్పుడే మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే, మన స్వార్థాలు మనకు కలిగిన వాటిని పక్కన పెడతాం. ప్రభువును గణపరచడానికి మాత్రమే మనం నిలబడతాం. ప్రభువును ప్రేమించడానికి మాత్రం నిలబడతాం. ఆ ప్రభువును ప్రేమించే విషయాలు, నాకు అవమానాలు వస్తున్నాయా, నిందలు వస్తున్నాయా, నాకు ఎవరున్నారు, ఏముంది అనేది మనం ఎప్పుడు చూడం. నా ప్రభు కొరకు నేను ఏమైపోయినా అంటాడు కదా, నేను ప్రాణార్పణగా నేను నా ప్రభు కొరకు నేను పోయిబడుస్తున్నాను, ప్రాణార్పణగా. అందుకే ఆ త్యాగం ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు అంటే, వారు దరిద్రులైనా, లేకపోతే అనేకమైనటువంటి పేద స్థితిలో ఉన్న, అనేకమైనటువంటి ఇబ్బందుల కొలువులో కాలిపోతున్న, ఒంటరి వారుగా ఉన్న వారు ప్రభు బిడ్డలుగానే వారి జీవితాలను వారు ముగిస్తారు తప్ప ప్రభుకు వేరుగా ఉండరు. కనుక మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని చూస్తే, మనము ఈ లోకంలో ఆయనకి మనకు బహుమానముగా మనం ఏమి ఇస్తున్నాం. మరి అయితే గర్భాన్ని ఇచ్చింది, దేవుడైతే తన కుమారుని లోకానికి ఇచ్చాడు. బెత్లెహేము అయితే పశువుల పాకను ఏం చేసింది, ప్రభుకి ప్రసవించటానికి పశువుల పాక. నువ్వేది ఇచ్చినా, దొంగ జీవితం ఇచ్చిన, పాపాత్మురాల జీవితం ఇచ్చిన, నరహంతకుడు అయినా, మోసగాడు అయినా, అది ప్రభువుకి ఇస్తే దేవుడు దానిని దేవాలయముగా మారుస్తాడు. నువ్వు ఇవ్వటం చాలు, దానిని దేవుడు ఆస్వాదిస్తాడు. ఇవ్వాలి. నేను ప్రభువుకి ఇస్తే బాగుపడతాను, ప్రభువుకి ఇస్తే నన్ను దేవుడు దీవిస్తాడు. ఆ మనసు ముందు ఎవరికి ఉండాలి అంటే, ప్రభువుని ప్రేమించే మనకుండాలి. అప్పుడే ఆ ప్రేమను మనం పంచగలుగుతాం. దానిని మరలా మా పిల్లలకి దానిని ఇవ్వగలుగుతాం. ఆ మార్గం చూపిస్తాం. మనకే ఆ ప్రేమ అనేది లేనప్పుడు మన పిల్లలకి ఏ మార్గం చూపిస్తాం, ఏం చెబుతాం? మన పిల్లలకే మన కుటుంబాన్ని మనం కట్టుకోలేనప్పుడు ఇంకెవరికి మనం ఏం చెప్పగలం? ఎవరికి ఆ మార్గం చూపించగలం? అంతేనా? ఈ తైలము రాసుకుంటే బట్టబుర్రైనా ఒత్తు జుట్టు అవుతుంది అని ఆ తైలం అమ్మేటువంటి వాడు చెబుతుంటే, ఆ కొనుటానికి వచ్చిన వాడు ఏం చూస్తాడు? అమ్మేవాడు యొక్క తలను చూస్తాడు, వాడి గెడ్డం చూస్తాడు. తలేమో నాకులాగా బట్టబుర్ర వేసుకుని, గెడ్డమేమో ఆపాపుగా అక్కడక్కడక్కడ కనిపిస్తే, వీడి మాటలు వాస్తవా అంటే వీడిలో ఏముంది? మాటలు ఉండే కానీ క్రియ లేదే. ఒకవేళ ఇది నాకు పనిచేస్తే వీడికి ఎందుకు పనిచేయదు ఈ తైలం? అంటే దేవుని వాక్యం అనేది మనకు పనిచేసినప్పుడే కదా ఆ పని చేసే దానిని మరొకరికి పరిచయము. ముందు మనకు అది పని చేయాలి. ఏ వాక్యమైనా, దైవ సన్నిధైనా అది మనం వర్తింప చేసుకోవాలి. ఆ ప్రకారముగా మన యొక్క జీవితాలు మనం కట్టుకోగలగాలి. ఇలా నేను కట్టుకుంటున్నాను, ఇలా నేను దేవుని మాట వింటున్నాను, దేవుడు నన్ను ఈ విధంగా ఆస్వాదిస్తున్నాడు, రండి మీరు కూడా రండి. అదే చెప్పింది. యాకోబు బావి దగ్గర ఏదైతే సత్యాన్ని తెలుసుకుందో ఆ సత్యాన్ని ఏం చేస్తుంది? లోకానికి వెళ్ళి చాటి చెప్తుంది. నీకు తెలిస్తేనే చెప్పగలవు, తెలియకపోతే ఎలా చెప్తావు? తెలియనప్పుడు నీకు అర్థం కాదు కదా.
నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా నువ్వేమైపోతున్నావంటే నువ్వు దానిని అర్థం చేసుకోలేటువంటి బలహీనుడు అయిపోతున్నావు. అర్థం చేసుకున్నప్పుడే కదా దేవుడు నిన్ను వాడుకునేది. అర్థం చేసుకుంటేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు. పశువుల పాక అనే దేవుడు వాడుకోలేదా? ఒకవేళ వారికి ఆ పశువుల పాక వాడు ఉండటానికి కాదు, అది వారి పిల్లల్ని ఎవరు పడుకోబెట్టరు, వారి యొక్క పిల్లలు ప్రసవించడానికి ఎవరికి ఆ స్థానం ఇవ్వరు. వారికైతే మంచి స్థానం ఇస్తారు, కానీ ప్రభువుకైతే ఆ స్థానం ఇస్తేనే ఏం పర్వాలేదు, అది ఇచ్చిన నాకు పర్వాలేదు. ఎందుకనంటే ప్రభు దానిని మార్చగలిగిన వాడు, ఆ స్థితిని మార్చగలిగిన వాడు, దానిని ఒక అమూల్యముగా చేయగలిగిన వాడు, ఒక ఉన్నతమైన ప్రార్థనాపరుడుగా మార్చగలిగిన వాడు, ఒక పుణ్య జీవితమును కలిగిన వాడుగా చేయగలిగినటువంటి వాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు పగిలిపోయిన వాడువైనా విసిరివేయబడిన వాడువైనా ఏ స్వార్థముతో ఉన్నప్పటికీ కూడా ప్రభు నీలో ఉండటానికి ఆయన ఆశపడుతున్నప్పుడు నీవు ప్రభుకి నీ హృదయాన్ని, నీ ఇంటిని, నీ జీవితాన్ని ప్రభుకి నువ్వు సమర్పణ చేస్తే ఆ బెత్లెహేము వారు ఇచ్చినటువంటి పశువుల పాకని దేవాలయముగా సువాసనగా మార్చిన దేవుడు నీ బ్రతుకును మారుస్తాడు, సువాసనగా నీ కుటుంబాన్ని మారుస్తాడు దేవాలయముగా. ఈ పాస్టర్ గారు ఎట్లా చెప్పుకుంటూ ఉంటారు, ఆయన మాట వింటే మేము ఎక్కడ బాగుపడతాం, వాళ్ళు చెప్తూ ఉంటారు, మా జీవితం మీద మేము నడుచుకుంటూ పోతాం. మనం ఏమైపోతున్నామంటే మనము దేవునికి అప్పగించుకోవట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే మన మార్గాలలో, మన ఆలోచనలలో, మన తలంపులలో, మన ఉద్దేశాల్లో మనం వెళ్ళిపోతూనే ఉన్నాం. ఏమైపోయినా పర్వాలేదు, దేవుడు ఏమైపోయినా పర్వాలేదు. మన ఉద్దేశాలు మనకు క్షేమం, మన ఉద్దేశం మనకు లాభం. ఇలాంటి స్థితి కలిగినంత వరకు ప్రభువుకి నీవు ఆశ్రయం ఇవ్వలేవు, ప్రభువుకి నీవు లోబడలేవు, ప్రభువు కూడా నిన్ను ఏమీ వాడుకోలేడు. వాడుకోవాలంటే ఏదైనా ఇస్తేనే కదా. నువ్వేదైనా ఒక చీర ఏదైనా నాకు ఇచ్చావనుకోండి, ఏదైనా ఒక బట్టలు నాకు ఇచ్చావనుకోండి, నేను దాన్ని ఏం చేస్తాను, ఇచ్చావు కాబట్టి దాన్ని వాడుకుంటాను. నీవు ఇవ్వకోకుండా ఆ బట్టలు నీ దగ్గర పెట్టుకుని అయ్యగారు ఈ కట్టుకో అంటే ఎట్లా కట్టుకుంటాం? ఇవ్వకుండా ఇది వాడుకంటే ఆ రూమ్ ఇవ్వకుండా ఎలా వాడుకుంటాం? ఆ వస్తువు ఇవ్వకుండా ఎలా వాడుకుంటాం? అందుకే చాలామంది యొక్క జీవితాల్లో దేవునికి వారి హృదయంలో వారు ఏమి ఇవ్వట్లేదు, స్థానం ఇవ్వట్లేదు. అందుకే వారి హృదయములంటే దేవునికి ఎంతో దూరముగా ఉంటున్నాయి. కాబట్టి వారికి దేవుడన్నా దేవుని వాక్యమన్నా వారికి ఏమీ భయములే, వారికి భయం లేదు. లోకం ఉంటే చాలు, లేక స్నేహాలు ఉంటే చాలు, ఆ లోకంలో వచ్చే ఆనందము సంతోషం ఉంటే చాలు. దేవుణ్ణి అమ్మేసుకున్నా, దేవుణ్ణి ఒకవేళ అవమాన హేళన చేస్తున్నా మనకేం పర్వాలేదు. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని బట్టే కదా నా పరిశుద్ధమైన నామము అన్ని జనుల మధ్య ఏమవుతుంది అంటే వాళ్ళు ఏమనుకోవాలి? ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే నేను పరిశుద్ధును కనుక నా పిల్లలను అనుకుంటున్నాడు ప్రభు ఉంటారని, ఉండాలని. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రభు కంటే లోకమే మనకు, ప్రభు కంటే ధనమే ముఖ్యం అన్నట్లుగా ప్రభు అమ్మేసుకోవట్లా. అట్లాగే మన జీవితాలు అయిపోతున్నాయి. ఈ క్రిస్మస్ దినాల్లో పాడైపోయినటువంటి మన జీవితాలు ఏమైనా ప్రభుకి ఇస్తే బాగు చేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది ఎలాంటిదైనా ఆయన దాన్ని బాగు చేస్తాడు. అది నువ్వు ప్రభుకి ఇస్తే చాలు, ఇచ్చే మనసు ఉంటే చాలు. ఎలాంటి కఠినమైన దానిని దేవుడు దాన్ని మెత్తనగా చేయగలుగుతాడు. అది బెత్లెహేము వారు ఏమి ఇచ్చారన్నమాట? పశువుల పాకనిచ్చారు. 12వ వచనం చదివితే 2వ అధ్యాయంలోని లోక సువార్తలో ఏమంటున్నారు? 12వ వచనం చదవండి. చూసేదరని యేసు ప్రభు వారిని పొత్తిగుడ్డలతో చుట్టి ఎక్కడ పెట్టారు ఆయన్ని? మనమైతే ఏం చేస్తాం? ఉయ్యాలకొని ఉయ్యాలకు డెకరేషన్ చేసి ఆడు మురుకోడైనా ఆడు ఎట్టంటోడైనా అసలు ఎంత ఆ రోజు ఎంత ఆర్భాటమో
అసలు ముందు ఆడి మగపిల్లోడా అసలు ఆడపిల్ల? మగపిల్లోడంటే అప్పైన పర్వాలా, ఎంత పండగో. యేసై పాపం మగపిల్లవాడే. ఆ పశువుల పాకలో ఏం చేశారట, ఆ ఊరు వాడు కాస్త స్థానం ఇస్తే ఆ పశువుల పాకలోనే యేసై పడుకోబెట్టడానికి ఏం చేశారట, మరియా యోసేపు అదే ఆ తొట్టెలోనే ఆయనని ఏం పర్వాలా. ముత్యము బంగారము ఎక్కడున్నా విలువైనదే, అది ఎక్కడున్నా విలువైనదే, అది విలువైనదే. తొట్టిని బట్టి కాదు విలువ, తొట్టిని బట్టి కాదు, స్థలమును బట్టి కాదు విలువ. దేన్ని బట్టి విలువ? ప్రభువును బట్టి విలువ, దేవుని కుమారుని బట్టి విలువ. ఇప్పుడు ఆ పశువుల పాకకి విలువ ఎవరిని బట్టి వచ్చింది? అంతే. ఈ పశువుల పాకలు మా అబ్బాయిని కూడా పడుకోబెడితే విలువ వస్తుంది అనుకోకండి. మా అబ్బాయిని బట్టి కాదు, యేసయ్యని బట్టి. ఇప్పుడు గాడిదకి విలువ ఎవరిని బట్టి వచ్చింది? అన్ని గాడిదలకు రావే. యేసయ్య దిగేసిన తర్వాత దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఆ గాడిదకి ఏమి విలువ ఇవ్వలే. పెట్టమన్నా పెట్టలేదు, నీళ్లు ఇమ్మన్నా ఇవ్వలేదు. ఇవ్వకపోగా చర్చిలో ప్రార్థన చేసుకున్న వాళ్ళు చేసుకుంటూ ఉండగా బయట కూర్చున్న కుర్రమోకంతా పిల్లమోకంతా గాడిది నిద్రపోనివ్వట్లేదంట. ఆఖరితో కొట్ట, ఈ రాయితో కొట్ట. అప్పుడు పిల్ల అడుగుతుందంట తల్లిని, ఇప్పుడు దాకా జైలు కొట్టి మన మీద ఏగవాళ్ళనికోకుండా అసలు వద్దన్నా కానీ ఆ అమ్మ తీసుకొచ్చి పెట్ట, ఈ అమ్మ తీసుకొచ్చి పెట్ట, ఎప్పుడు తినే రుసులన్నీ తిన్నాము కదమ్మా, ఏమైంది ఇప్పుడు ఏంటి ఇట్లా కొడుతున్నారు ఏంటమ్మా అంటే అప్పుడు చెబుతుందంట తల్లిగాడిదా, అమ్మ ఈ విలువ, ఈ గౌరవము అదిగో ఆ చర్చిలోకి వెళ్ళాడే ఆయన ఉండబట్టే. అప్పుడు పిల్ల అంటుందంట, ఆయన ఎందుకు దింపేవమ్మా? ఆయన దింపుకోకుండా నువ్వు అలాగే ఉంచినట్లయితే మనకు మంచి భోజనం ఉంది, మంచి గౌరవం ఉంది కదా అని అంటే తల్లి చెబుతుందంట, ఆయనని మనం ఎప్పుడు మోసిన మనకు ఆ సంతోషం, ఆనందము మనకి ఎప్పుడు ఉంటుంది. అంతే. మన జీవితాలలో వ్యక్తులు బట్టి కాదు, దేవుని బట్టే. ఆ స్థలం బట్టి కాదు, ఆ తొట్టిని బట్టి కాదు, దేవుని బట్టి ఆ గౌరవం వస్తూ ఉంది. అందుకే ప్రభువు అంటున్నాడు, నేను నిన్ను ఒక గౌరవప్రదముగా, నీ జీవితాన్ని ఒక విలువగా మార్చడానికి నేను వస్తున్నాను నీలోనికి. అది కంపు కొట్టేదైనా, అది పశువుల పాకైనా, ఒకవేళ పశువులు త్రాగేటువంటి ఆ కుడితి తొట్టైనా, అంతేనా? దానిలో నిల్వ ఉన్నాయన్నీ వస్తారుగా. దాని రోజు అంట్లు సోపుతూ తోముతారా? మన గ్లాసు బింది తోముకున్నట్లుగా, ప్లేటు కొండో సట్లని తోముకున్నట్టుగా దాన్ని ఎవడు దోగుతాడా? అది నీళ్ళు తాగటం, ఆ నీళ్ళు తాగిన తర్వాత మళ్ళా నీళ్ళు పోయటం, దానిలో అన్నం ఏదైనా మిగులుతుంటే వేయటం, లేదా దానికి కావాల్సిన పైన ఏదైనా వేయటం, అంతే కదా రోజు చేసేది. అంత దుర్వాసన కొడుతున్నా, కంపు కొడుతున్నా ఒక పశువు యొక్క నీటిని త్రాగేటువంటి ఆ పాత్రను దేవుడు దానిని ఇస్తే చాలు, అది ఎంత గొప్పగా మారిపోతుందో, దాని యొక్క స్థితి ఎంత గొప్పగా మారిపోతుందో, దానికి ఎంత గౌరవం వస్తుందో. ప్రభు ఎప్పుడైతే ఆ తొట్టి దగ్గర ప్రభువు ఆ తొట్టిలో పరుండు పెట్టారో, జ్ఞానులు వచ్చి ఆయనకి ఆయన కాళ్ళ దగ్గర పడిపోతున్నారండి. ఆ ప్లేసు ఎలాంటిది, కంపు ఎలాంటిది, అది చూడలేదు. ఎవరిని బట్టి? ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ప్రభు బిడ్డగా ఉంటే గొప్పవాళ్ళు సహితము నీకు దాసోహం అయిపోతారు, నీ మాటను గౌరవిస్తారు. ఇక వాళ్ళ ఆలోచనలు పక్కన పెట్టేస్తారు. నువ్వు ఏది చెబితే అది వింటారు. అది నష్టమైన, మంచి అయినా, చెడైనా నీ మాటే గౌరవం. అంతే, ఒక దైవజనుడి మాటే గౌరవం. ఇక దానికి మరొక ఆప్షన్, మరొక ఆలోచన. ఎందుకని? నాకు మంచి చేస్తాడు కాబట్టి, నాకు మేలు చేస్తాడు కాబట్టి, నన్ను ఒక మంచి మార్గంలో నడిపిస్తాడు కాబట్టి, నాకు ఆ నమ్మకము, నాకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి నేనేం చేస్తాను? ఆయన మాటే. అంతే.
అది నమ్మకత్వంలో వస్తుంది. అలా మనుషులైతే నమ్మించి మోసం చేయొచ్చు, కానీ దేవుడు నమ్మించి మోసం చేయవాడు కాదు. ఆయన మంచివాడు. ఆయన ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ బెత్లెహేము వారు ఆయనకి పశువులు పాకిచ్చారు. అదే బెత్లెహేము వారు ఆయనకి ఏమిచ్చారు? ఆయన పడుకుడు పెట్టడానికి ఆ తొట్టెను, పశువుల తొట్టెను, ఆ కుడితి తొట్టెను ఎవరికి ఇచ్చారు? యేసుప్రభు వారు పడుకోవటానికి బెడ్డగా ఇచ్చారు. దానిలో ఏమైనా మెత్తని ఏమైనా ఉన్నాయా? స్పాంజులు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఏమైనా అక్కడ ఏమన్నా విందులు విలాసాలు ఏమైనా ఉన్నాయా? ఆడంబరాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఏమి లేవండి. అయినా దేవుడు తన కుమారుని గణపరచటానికి దేవుని దూతల ద్వారా జ్ఞానులకు చెప్పాడు, గొర్రెల కాపరికి చెప్పాడు. వాళ్ళు వస్తూ వస్తూ ఊరు వారందరికి చెప్పుకుంటూ వచ్చారు. అందరూ జనసముద్రముగా ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. అది పశువులు పాకే కావచ్చు, అది పరలోక సౌధం. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. చదవండి. చాలు. ఈ మధ్య మనకు గొనుగుడు ఎక్కువైంది కదా. ఒక్కళ్ళు చదవట్లే, అందరూ. అంటే నేను మాత్రం ఎందుకు చదవకూడదు, నేనెందుకు చదవకూడదు? చదివితే నువ్వు ఒక్కరివే చదవచ్చు కదా, ఈ గొనుగుడు అంతెందుకు మళ్ళీ అంటే. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, పాట పాడరా అని అన్నాం అనుకోండి, ఆమె కంటే నేనే బాగా పాడుతున్నాను అన్నట్లు భ్రమలో ఏం చేస్తాం, మనం ఎక్కువగా వాయిస్ పెంచుతాం. ఇప్పుడు పాడాల్సిన వాడు పాడమన్నప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకంటే తక్కువ చేసి పాడుకోవాలి. వాళ్ళకంటే ఎక్కువ పాడటానికి కాదుగా, వాళ్ళకి ఆ గౌరవం ఇచ్చింది. మనం అట్లా కొన్ని పొరపాట్లు మనము చేస్తున్నాం. వాక్యముల నుంచి మనం చూసినట్లయితే, దేవుడు తన కుమారునిస్తే, మరియా గర్భఫలమునిస్తే, బెత్లెహేము వారు పశువుల పాకనిస్తే, బెత్లెహేము వారు ఆయనకు పశువుల తొట్టిస్తే, ఆకాశము నక్షత్రాన్ని ఇచ్చింది. ఆకాశం ఏమిచ్చింది? నక్షత్రాన్ని ఇచ్చింది. ఎందుకు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోని వారి నిరంతరము ప్రకాశిస్తారు. ఈ నక్షత్రం ఏం చేసిందంటే, ప్రకాశించి ఈ జ్ఞానులకు తెలివినిచ్చి, ఈ జ్ఞానులు ఏం చేయాలన్నమాట, ఆ చుక్కను పోలి నడుచుకుని లోకరక్షకున్నటువంటి యేసయ్య దగ్గరకు వెళ్ళాలి. ఆయన దేవుని కుమారుడని తెలుసుకున్న వీళ్ళు సత్యాన్ని లోకానికి చెప్పాలి. అందుకే ప్రభువు అంటున్నాడు, పగలుకు పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలివిస్తున్నది. కానీ నా ప్రజలకి ఏమీ లేదు, తెలివి లేదు. అన్నిటికీ జ్ఞానం ఉంది, అవి చక్కగా దేవునిని మహింపరుస్తున్నాయి. ఎందుకు? నేను ప్రేమిస్తున్న నా పిల్లలే వారు అజ్ఞానులుగా ఉన్నారు, తెలివి తక్కువ వారుగా ఉన్నారు, దేవుని మహింపరచలేకపోతున్నారు. దేవుని కొరకు మనము వెలుగుగా బ్రతకలేకపోతున్నాం. సత్యాన్ని తెలుసుకున్న జ్ఞానులు సత్యము కొరకు వారు కొన్ని మైళ్ళు దూరం ఏం చేశారు? ప్రయాణం చేశారు.
మనం ప్రయాణం చేస్తున్నామా? సత్యమును లోకానికి చెప్పాలి. తెలుసుకున్న మనం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏ విధముగా ఆయన పాదాల దగ్గర మేలు దొరుకుతుందో తెలుసుకున్న మనము. తెలియని వారికి ఆ మేలు కొరకు వెతుకుతున్నారు. వారు ఆ సమస్యలో బాధపడుతున్నారు. నాకు ఎక్కడ మేలు దొరుకుతుందని వారు ఎదురు చూస్తున్నారు. మనం ఏం చేయాలంటే వారికి ఒక మార్గమును చూపించేవారుగా. అందుకే అంటాడు అక్కడ, ఆకాశం అంట ఏమిచ్చింది? ఒక నక్షత్రాన్ని ఇచ్చింది. ఎవరి కొరకు? దేవుని కొరకే, ప్రభువును చూపించడానికి, ప్రభువును గణపరచడానికి. మనం ఏమి ఇస్తున్నాం? గణపరచడానికి. ఇక ఆరోదుగా మనం చూసినట్లయితే లోకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఎవరు చెప్పారు? ఇది మనుషులు చెప్పారా? ఎవరు చెప్పారు? పరలోకముల నుండి వచ్చిన దేవుని దూత చెబుతుంది. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దూత దేవుడు పుట్టాడని వర్తమానాన్ని లోకానికి ఇచ్చింది. దేవుని చేత పంపించబడిన దూత ఏం చెప్పింది? దేవుడు పుట్టాడని వర్తమానాన్ని లోకానికి మనమేమి ఇస్తున్నాం? ఏ రక్షణ సువార్తని ఇస్తున్నాం? ఏం సాక్ష్యాన్ని ఇస్తున్నాం? ప్రభు అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, అంటే మీరు రుచినిచ్చేవారై ఉన్నారు. మన లోకానికి రుచినిస్తున్నామా? లోకాన్ని పాడు చేసేటువంటి ఆలోచనలు మన జీవితాల్లో ఇస్తున్నామా? ఏమిస్తున్నాం మన ప్రభుకి? రక్షణ పొందిన మన జీవితాల్లో ఏమి మనం లోకము మనం చూస్తున్నప్పుడు మన నుండి వారు ఏమి నేర్చుకుంటున్నారు? ఎన్ని కష్టాలున్నా సత్యాన్ని వదలదండి. ఎన్ని బాధలున్నా దేవుని పాదాలు విడిచిపెట్టదండి. ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. అదే చూపించాలి మనం. అది ఎప్పుడైతే మనం చూపించగలుగుతున్నామో లోకమంతా కూడా ఏం చేస్తుంది? యోబుని చూసినట్లుగా మనల్ని కూడా చూస్తారు. మన వల్ల ఎన్ని కష్టం వస్తే చాలు, దీని నుండి తప్పించుకోవటానికి ఎన్ని దారులు వెతుకుతామో, ఎన్ని విధాలుగా మన యొక్క జీవితాల్లో ప్రయాసపడుతూ ఉంటామో. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క దూత ప్రభు యొక్క పుట్టుక వర్తమానాన్ని లోకానికి చెబుతుంది. మనము కూడా ఈ క్రిస్మస్ యొక్క వర్తమానాన్ని, రక్షకుడి యొక్క వర్తమానాన్ని లోకానికి చెప్పే రథసారథులు మనమే. అందుకే ప్రభు అన్నాడు, మీరు బూదిగంతముల వరకు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి కదా. చెప్పాలిగా. చెప్పటానికి దేవుడు కొంతమందిని ఏం చేస్తున్నాడు? రథసారథులుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనం చేయాలి, మన బాధ్యత అంతే. వాళ్ళు వినునా వినకపోయినా దేవుని మాట మనం ప్రకటన చేయాల్సిందే. వినొచ్చు, వినకపోవచ్చు, ఏమో అది వాళ్ళ మనస్సాక్షికి వదిలేస్తాం. కానీ మనం దేవుని మాట లోకానికి చెప్పాలి. అలా చెప్పుటను బట్టి ఏమవుతుందో తెలుసండి, దేవుని యొక్క వర్తమానము అందరికీ తెలియచేయబడుతుంది. అప్పుడు ఏం చేస్తారు? తెలుసుకున్న తరువాత ఒకవేళ ఈరోజు నిర్లక్ష్యంగా ఉండొచ్చు, రేపు నిర్లక్ష్యంగా ఉండొచ్చు, ఇంకొక రోజు నువ్వేం చేస్తావంటే యేసయ్య గొప్పవాడంటగా, యేసయ్య స్వస్థపరుస్తున్నాడంటగా, జక్కయ్య యేసుప్రభుని చూడటానికి వచ్చినట్టు ఒక్కరోజు ఆయన వస్తావు. చెప్పాలి మనము. వాళ్ళు వినరు కదా అని యోనా వలె మనం వెళ్ళిపోతే ఎట్లా? మన నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతే ఎట్లా? నీ వెళ్ళి చెబితేనే కదా వాళ్ళు మారు మనసు పొందేది. వారి మీదకు వచ్చే శిక్ష నుండి దేవుని కోపం తప్పించబడేది. చెప్పాలి మనం. నీ గౌరవాలు, నీకు అవమానమో నేనెందుకు వాడికి చెప్పి మాట కాదనిపించుకోవాలో అవసరం లేదు. మనం దేవుని మాటను లోకానికి చెప్పాలి. దేవుని దూత ఏం చేస్తుంది? దేవుని యొక్క పుట్టుకను గూర్చి సువార్తను ప్రకటిస్తుంది. ఈ క్రిస్మస్ దినాల్లో మనం కూడా దేవుని కోసం మనం ఏం చేయాలి? త్యాగం చేయాలి.
సమర్పణ చేయాలి. మనకు పైన 2 గొట్టాలు ఆ యూనిట్లు కాలిపోయి బైక్ రావట్లేదు. ఒకవేళ అయ్యగారు ప్రార్థన పెట్టలేదు అనుకుంటారేమో, జాగ్రత్త. ఇప్పుడు ఆ 2 యూనిట్లు పనిచేయట్లేదు, మళ్ళీ కొత్త యూనిట్లు కొనాలి. అందుకని మనం బయటికి వినిపించకపోయినా మనం ఏం చేయాలి? టయానికి దైవ సన్నిధికి మనం వచ్చేయాలి, అంతే. ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే ఏంటి వినిపించట్లేదంటే మనం చెప్పాలి వాళ్ళకి, పని చేయట్లేదమ్మా, అవి కొత్తవి కొనేదాకా. అంటే ఒక స్వార్థమానం అనేటువంటిది బయటికి వెళితేనే కదా ప్రజలకు అర్థమయ్యేది. అక్కడ ఏ సమస్య ఉందో, అక్కడ ఏ బాధ ఉందో అని అర్థమయ్యేది. అది అర్థమైతేనే కదా వాళ్ళు కూడా దానిని రిసీవ్ చేసుకుని చక్కగా దాన్ని ఏ విధముగా దాన్ని పరిష్కరించుకోవాలని ముందుకు వెళ్ళేది. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు అనేది మనం చూసినట్లయితే, దేవుడు దూతను వర్తమానముగా లోకానికి పంపిస్తున్నాడు. రాబోయే తరమునకు, రాబోయేటువంటి జనరేషన్కి మనమే వర్తమాన దూతలు, మనమే తెలియచేయాలి. అంటాడు కదా, ఈ యోర్దాను నదిలో నుంచి మీరు ఎలాగో దాటి వచ్చారో, ఈ యోర్దాను నదిని దేవుడు ఏ విధంగా మిమ్మల్ని దాటించాడో ఇవి మీ పిల్లలకు తెలిసేటట్లుగా ఈ యోర్దాను నదిలో ఉన్న కొన్ని రాళ్లను మీరు తీసుకువెళ్ళండి. ఏంటి ఈ రాళ్ళు, ఈ చరిత్ర ఏంటి అన్నప్పుడు, ఈ రాళ్ళు ఇక్కడే కాదని అయినా యోర్దాను నదులవి. ఎలా మీకు వచ్చాయంటే, దేవుడు మమ్మలను ఆ యోర్దాను నదిలో ఆయన ఏం చేశాడు? ఆరిన నేలగా చేసి దేవుడు దాని నుంచి నన్ను మమ్మల్ని నడిపించాడు. చెప్పాలి, చరిత్ర చెప్పాలి. అందుకొరకే ఈ రాళ్ళు ఏంటి, ఇక్కడ పని ఏంటి, ఇది ఎవరు చేశారు? అయ్యా పలానప్పుడు జరిగింది, పలానప్పుడు జరిగింది, పలానా వాళ్ళ ద్వారా జరిగింది. ఇవన్నీ మనం చెప్పాలి, చరిత్ర చెప్పాలి. చరిత్ర చెప్పాలంటే మనం ఉన్నో చనిపోతాం. ఆ చరిత్ర తెలిసినటువంటి వారు ఏం చేయాలి? ముందు వారికి మనం చనిపోక మునిపే, మనం బ్రతికు ఉండగానే దేవుని గురించినటువంటి సత్యాన్ని లోకానికి, ఆయన చేసిన కార్యాలు గురించి, కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండకూడదు. మనం సువార్త ప్రకటించాలి, చెప్పాలి. మనం అంటే పాస్టర్ గారైనా, పెద్దలైనా, విశ్వాసులు ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, అంతే. అక్కడ పలాను వాళ్ళు అవసరం లేదు మనకి. ఎవరైనా దేవుని పని ఎవరైనా చేయొచ్చు. ఆ తరువాత మనం చూసినట్లయితే 7వదిగా లూకా సువార్తలోనే 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఈ పరలోకముల నుండి సైన్య సమూహములు వచ్చి ఏం చేస్తున్నారంటే, వారి స్వరాలని, వారి పాటలను దేవునికి ఇస్తున్నారా? స్వరమంతా పోయినాక ఏం చేస్తావు? పాటల టైం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తావు పాడాలని? అంటే ఎప్పుడు మనం పాడాలి అనుకున్నప్పుడే సైన్య సమూహము వచ్చేసి ఏం చేసిందంట? మహోన్నతుని గురించి పాడుతున్నాయంట. అక్కడ ఒకవేళ మనుషులు లేకపోవచ్చు, దేవుడు నిన్ను వాడుకుంటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరిమైనప్పటికీ దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇప్పుడు పెద్ద చెట్లు లేనప్పుడు అక్కడ ఆందం చెట్టే వృక్షంలాగా ఉంటుంది, అదే నీడనిస్తుంది, దాని దగ్గరికి వెళ్తాం. అదే పెద్ద చెట్టు ఉంది అనుకోండి, ఆందం చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఇప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సర్వోన్నతమైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చేటువంటి విషయాన్ని దేవుని యొక్క దూతలు చెబుతున్నప్పుడు, దేవుని యొక్క సైన్య సమూహం అంట భూలోకానికి వచ్చి ఏం చేస్తున్నట్టు ప్రభువును గూర్చి పాడుతూ కొనియాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో మనం ఎలా ఉండాలి అంటే, దేవునిని మహిమపరిచేవారుగా ఉండాలి, స్వరములతో మహిమపరచాలి. దేవుడు మనకిచ్చినటువంటి అనేకమైన ఈవులతో దేవుని మనము ఘనపరచాలి.
ఇక చివరకు ఒక మాట చెబుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఆ, 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 ఉమ్, 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 విప్పి, ఆ, ఉమ్, ఉమ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి మళ్ళా అంటే దేవుడికి ఏమేమి బహుమానములను ఇచ్చారు. మరి ఏమిచ్చింది? గర్భఫలం ఇచ్చింది. దేవుడు ఏమిచ్చాడు? తన ప్రియ కుమారుని ఇచ్చాడు. బెత్లెహేము వారు ఏమిచ్చారు? పశువుల పాక ఇచ్చారు. బెత్లెహేము వారు ఏమిచ్చారు? పశువుల తొట్టినిచ్చారు. ఆకాశం ఏమిచ్చింది? నక్షత్రమును దేవుని దగ్గర తీసుకువెళ్ళే మార్గము చూపించే నక్షత్రాన్ని ఇచ్చింది. అలాగనే ప్రభువు దగ్గర పాటలు పాడటానికి, ప్రభువును గురించి వార్తను అందించడానికి దేవుడు ఎవరిని పంపించాడు? దూతలు పంపించాడు. అలాగే ప్రభువుని అంటే ఆయన గురించి మనం పాడటానికి, కొనియాడటానికి దేవుడు ఎవరిని పంపించాడు? పరలోక సైన్య సమూహములను దేవుడు పంపిస్తున్నాడు. దేవుడు మరలా ఎవరిని దేవుడు పంపించాడు అంటే జ్ఞానులు ఏమిచ్చారు? దేవునికి కానుకలను దేవునికి ఇస్తున్నారు. మన జీవితాల్లో దేవుడు మనకి ఏమైతే ఇస్తున్నాడో దానిలో నుండి మనం ఏం చేయాలి అంటే దేవునికి మనం ఇస్తూ, దేవుని మనము అంటే ఆయన సర్వోన్నతమైన వాడు, గొప్పవాడు. ఆయన బంగారము కంటే ఉన్నతమైన వాడు, బోళము కంటే ఉన్నతమైన వాడు, సాంబ్రాణి కంటే ఉన్నతమైన వాడు. అందుకే ఆ ఉన్నతమైన వాడి దగ్గర ఏం చేస్తున్నారంటే అనేకమైన అర్పణలను అర్పిస్తున్నారు. ఒక ఉన్నతమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏది తక్కువది తీసుకెళ్ళటానికి అంటే ఆ ఉన్నతమైన వ్యక్తిని ఆ స్థాయికి తగినట్లుగానే మనం తీసుకెళ్తాం. అంటే మనం తీసుకెళ్ళే బహుమానము ఆయన స్థాయి ఏంటో చెప్తుంది. కనుక మన జీవితాల్లో దేవుని ప్రేమిస్తున్నాము అనేటువంటి ఒక స్థాయి మనకుంటుంది. నేను గొప్పవారిని. ఇప్పుడు అబ్రహాము దేవుని ప్రేమిస్తున్నాడు, లేకపోతే అబ్రహాము దేవుని యందు విశ్వాసత కలిగి ఉన్నాడు అని చెప్పటానికి ఆయన విశ్వాసం ఏం చేసింది అంటే తన ప్రియ కుమారుని ఒక్క కుమారుని దేవునికి వెనుదీయలేదు. అక్కడ త్యాగం. దేవుని ప్రేమిస్తున్నాను, నేను విశ్వాసిని అని చెప్పటానికి. కనుక మనము ఏమి ఇస్తున్నాం? ప్రభువు చాలా ఇచ్చాడు, ఆయన ప్రేమించే వాళ్ళు చాలా ఇస్తున్నారు. మనం ఏమి ఇస్తున్నాం? దేవుడి మాటలు దీవించునుగాక. తల ఉంచండి. మనం హృదయాలు దేవునికి ఇస్తాం. దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఇద్దాం. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని, స్వరాలని దేవునికి ఇద్దాం. దేవునికి ఇచ్చిన జ్ఞానాన్ని దేవుని సన్నిధానంలో, దేవుని మందిరము అభివృద్ధి కొరకు, దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుతాం. దేవుని నీకు ఇచ్చిన స్వరమైన, బలమైన, టాలెంట్లైన, ధనమైన ఏదైనా మనం దేవునికి ఇవ్వాల్సిందే. ఈ క్రిస్మస్ దినాల్లో ఏమిస్తున్నాం? మనం ప్రభు దగ్గర ఏవేవో తీసుకోవాలని ఆశపడుతున్నాం. కానీ ప్రభువుకు మనం ఏమివ్వాలి? ఏమిస్తే ప్రభు నీకు సహాయం చేస్తాడు. వారు తొట్టినిచ్చారు, పశువుల పాకనిచ్చాడు. అది పరలోక గవినిగా దేవుడు దాన్ని మార్చివేశాడు. పరలోక సౌధముగా దేవుడు దాన్ని ఆస్వాదించారు. నీ పేద జీవితాన్ని ఇచ్చిన, నీ పేద కానుకనిచ్చిన, నీ కోపమునిచ్చిన, పాపముతో ఉన్న నీ జీవితంనిచ్చిన దేవుడు దాన్ని మార్చేస్తాడు. ఆయన మార్చేస్తాడు. ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వటానికి ఆలస్యం చేయకుండా, వెనుకాడకుండా, నిర్లక్ష్యం చేయకుండా నీ పాపిష్టి జీవితం ఏదైతుందో తద్వారా వచ్చేటువంటి శిక్ష నుండి తప్పించటానికి, నేను రక్షించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రక్షించే దేవునికి నీ హృదయంలో స్థానము ఆయనకి ఇవ్వటానికి, నీ దేహమంతటి మీద ఆయన అధికారమును ఒప్పుకోవటానికి,
నీ సమస్తాన్ని దేవునికి ఆలయముగా ఇవ్వటానికి నువ్వు సిద్ధముగా ఉన్నట్లయితే ఆయన తీసుకోవటానికి ఇష్టంగా ఉన్నాడు. దానిలో నివాసం చేయటానికి, దానిలో పరుండటానికి, దానిలోనే తరతరాలు నీతోనే ఉండటానికి, నీతోనే నడవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను దీవించేంత వరకు, నీ బ్రతుకును మార్చేంత వరకు, నీ పరిస్థితులు మార్చేంత వరకు ప్రభువు నీతోనే ఉంటాడు. ఆయన నేను చేయి విడిచిపెట్టాడు. ఎంత దూరమైన ఆయన నేను పట్టుకుని నడిపిస్తాడు. ప్రభు బిడ్డగా ఆయన మాట వినేవాళ్ళుగా ఎప్పుడు ఆయన మాట విందాం. మనం మనుషుల మాట వింటున్నామా? నిత్యము నీ కొరకు ప్రార్థించే సంఘమును, సేవకుల మాట మనం వింటున్నామా? ఎవరి మాట వింటున్నాం? ఎవరిని మనం గౌరవిస్తున్నాం? ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మన జీవితాల్లో మనకు తెలియపోవచ్చు. నేను చేసేది నాకు తప్పిదముగా లేదు అనుకోవచ్చు. లేకపోతే నేను చేస్తున్నటువంటిది ఎక్కడికి వెళుతున్నాను, దైవ సన్నిధికే కదా అనిపించవచ్చు. కానీ ఆ దైవ సన్నిధిలో దైవజనుడికి అదొక అవమానం. నా పిల్లలు నా మాట వినకుండా వెళుతున్నారు, అదొక అవమానం. ఒకవేళ నీకు అది అవమానముగా భావించలేకపోవచ్చు. అది ఒకవేళ మన బిడ్డలే మన మాట వినుకోకుండా ఎవరో మాట వింటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఆ బాధ, ఆ కష్టం. ఈరోజు ప్రభువా నా పిల్లల్ని దర్శించండి, నా పిల్లలతో మీరు మాట్లాడండి. యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన వస్తున్నప్పుడు లోకమునైనా యేసు ప్రభువాన్ని పొందుకోవటానికి యవ్వనాన్ని దేవునికి ఇచ్చారు, గర్భములను దేవునికి ఇచ్చారు, పశువుల పాకలను, తొట్టెలను దేవునికి ఇచ్చారు, కానుకలను, బంగారమును దేవునికి ఇచ్చారయ్యా. వారు ధన్యులైపోయారు. ఈరోజు ప్రభువా నా పిల్లలు మేమందరం ఆ ధన్యులుగా మా జీవితాలు ఉండాలనే మాతో మాట్లాడుతున్నావు. గొర్రెల కాపరుతో మాట్లాడినప్పుడు ఆ గొర్రెల కాపరులకి ఏ జ్ఞానం ఉంది, ఏమి తెలివి ఉంది? తెల్లారు లేచిన దగ్గర నుంచి ఆ గొర్రెలే వారికి ప్రాణము, ఆ గొర్రెల ఆహారమే వారికి మంచిగా ఉండటమే తప్ప ఇటు కుటుంబం కానీ, స్నేహితులు కానీ, సంబంధాలు కానీ ఏమీ ఉండవు వాళ్ళకి. అలాంటి వారితోనూ మాట్లాడితే వారు ఎదురు చెప్పుకోకుండా దేవుని యొక్క జన్మమును గూర్చి వారు తెలుసుకోవటానికి వారు బయలుదేరి వెళ్ళిపోయారు ఆ స్థలానికి. ఏ సత్యానైతే వారు తెలుసుకున్నారో, నాకు చదువు లేదు కదా, నాకు జ్ఞానము లేదు కదా, నేనేం చెబుతానని నిర్లక్ష్యం చేయలేదు. దేవుడు ఇచ్చిన సమయాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు. వారి ద్వారా లోకరక్షకుని యొక్క జనన రహస్యము లోకానికి చెప్పబడింది, ప్రజలకు చెప్పబడింది. ఈరోజు ప్రభువా ఇక్కడ నీ పిల్లలను వాడుకోవటానికి, ఆయా మిమ్మల్ని గూర్చి ప్రకటన చేయటానికి ఇక్కడ చదువున్నదా, జ్ఞానమున్నదా, ఏమున్నదని కాదయ్యా నువ్వు ఇక్కడ వాడుకునేది. ఎవరు విధేయత కలిగి ప్రభువుకి తాము అప్పగించుకుంటున్నారో దేవుడు వారిని వాడుకోబోతున్నాడు. సత్యాన్ని లోకానికి చెప్పే గొప్పవారుగా దేవుడిని వాడుకోబోతున్నారు. ఒక రక్షణ మార్గమును లోకానికి చూపించేటువంటి ఒక దిక్కుదూసుగా దేవుడిని వాడుకోబోతున్నాడు. మా ప్రభువా ప్రియ పిల్లలందరినీ చక్కగా నాయన వాడుకోండి. పిల్లలకు కూడా ప్రభువుకి ఇస్తే నా యొక్క జీవితం ధన్యమవుతుంది.
ప్రభు నన్ను ధన్యుడిగా చేస్తాడు. ఒక ధన్యకమైనటువంటి స్థితిలో దేవుడు నన్ను నిలబెడతాడు. ఆ మనసుతో, ఆ స్వభావంతో ప్రభు పిల్లలుగా ఈ స్థలములో మేము ఉండటానికి, ఆలోచన కలిగి ఉండటానికి ఈరోజు ఈ వర్తమానము మాకు ఆలోచనను కలుగజేసి ప్రభువు పిల్లలుగా నిజమైనటువంటి క్రిస్మస్లో ఆయనకి నాయన హృదయపూర్వకమైనటువంటి మా హృదయాన్ని ఆయనకి అర్పించేవారుగా, ఇక ఈ హృదయంలో మరొకరికి చోటు లేకుండా, మరొక దానికి అవకాశము లేకుండా ఈ హృదయం అంతటి మీద ప్రభువా నీవు ఉండాలి, నీవే ఉండాలి. అలాంటి ప్రభువా గొప్ప మార్పుతో మేమందరం మా గృహాలకు వెళ్ళటా సహాయములను దయచేయండి. ఆ విధమైన ఆలోచనతో క్రిస్మస్లను ఎదురు మేము నిలబడ్డ సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, పరమరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కావతల భద్రత సదా తోడై ఉండును గాక. ఆమేన్.